కాకినాడ పార్టీ రైల్వే స్టేషన్లోని షిరిడి వెళ్లే లోకమాన్య తిలక్ ట్రైన్ ఎక్కిన భార్యాభర్తలపైన అస్సాంకు చెందిన వ్యక్తి గాజు సీసాతో దాడి చేసిన ఘటన స్థానిక ప్రయాణికులు భయాందోళనకు గురిచేస్తుంది. ఈ సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సిఐలను అప్రమత్తం చేసి తక్షణమే టౌన్ రైల్వే స్టేషన్ కు వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని గాయపడిన మహిళను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించడంతో పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునేసరికి అప్పటికే జీఆర్పీ పోలీసులు రంగంలోకి దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిపారు. జరిగిన ఘటనపైన స్పందించిన కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో షిరిడి వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న భార్యాభర్తలను గాయపరిచిన వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిపారు. మహిళపైన దాడి చేసినప్పుడు అడ్డగించిన మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడని, ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా ఉన్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. గాయాల పాలైన మహిళను మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో కాకినాడ పోర్ట్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ పోర్టు రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. అందులో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పోర్ట్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడం జరిగింది. అది పోర్టు టౌన్ స్టేషన్కి వచ్చేసరికి వార్న్ అనే ఒక అతను అస్సాంకి చెందిన అతనుగా చెప్పబడుతున్నాడు. అతను చెప్తున్నాడు అడ్రస్. అతను కొంచెం మతిస్థిమితం లేనట్టుగా తెలుస్తుంది. అతను ఎక్కి వాళ్ళ ఎదురు సీట్లో కూర్చొని వాళ్ళతో ఏదో ఆల్టరేషన్ చేసి చేతిలో ఉన్న గాజు సీసాతో వాళ్ళని మహిళని గాయపరచడం జరిగింది. వెంటనే భర్త అడ్డుకునే సీసా పట్టుకుంటే అతని చేతులు కూడా కొద్ది గాయాలైనాయి. వెంటనే అక్కడున్న ట్రైన్లోకి ఎక్కే ప్రయాణికులందరూ అలర్ట్ ఇచ్చేసరికి లోకల్లో ఉన్న జీఆర్పీ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఈలోపు ఈ కబుర్ని మన మీడియా మిత్రులు కూడా నాకు చెప్పిన వెంటనే మా కన్సర్న్ ఎస్హెచ్ఓస్ని ముగ్గురిని అలర్ట్ చేస్తే 1 టౌన్, 2 టౌన్, అట్లాగే 3 టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగి అతన్ని నిలుపుదల చేసి అతన్ని పోలీస్ కస్టడీలోకి జీఆర్పీ వారు తీసుకున్నారు. అట్లాగే వారి క్షతగాత్రులు ఇద్దరిని సత్వరమే పోలీస్ జీబులో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. దేర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఇబ్బంది ఏం లేదు. సో అతను ఎందువల్ల చేశాడు, వాళ్ళకి ఎటువంటి పరిచయం ఉన్నట్టు కూడా ఏం తెలియట్లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ రైల్వే పోలీస్ దర్యాప్తు చేస్తారు.